నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడాలి అనే ఆత్రుత సరి అయిన విశ్వాసికి ఉండాలి. ఆమె హల్లెలూయా. ఎంతమందికి ఉంది దేవుని మందిరంలో నేను కనబడాలి అనేటువంటిది? చేతులు ఎత్తద్దండి. చేతులు ఎత్తున్న వాళ్ళంతా సత్యవంతులు, నీతిమంతులు కాదు. ఎక్కడి నుంచి రావాలి ఇది? హల్లెలూయా. ఇవంతా ఏమైతాయంటే పక్కన వాళ్ళు అన్నేమనుకుంటారు, నేను ఉంటానో లేదో, మళ్ళీ ఎత్తెత్తే అయిపోయి గుంపులో అంతే. హల్లెలూయా. అందరూ ఎత్తారు కాబట్టి నేను ఎత్తాను అంతే. ఇప్పుడు మీలో ఎంతమంది ఎత్తిన వాళ్ళు కరెక్ట్ టైంకి వస్తున్నారా? మళ్ళీ 10 గంటలకు ఆరాధనకు వస్తున్నారా? మళ్ళీ చెయ్యి ఎత్తేదానికి యోగ్యత ఉందా మనకి? దేవుని సన్నిధి అంటే దేవుని సమయానికి రావాలి. అది విశ్వాస యొక్క లక్షణం. 10 గంటల కంటే ఏం చేయాలి? మనము 5 నిమిషాల ముందు వచ్చి దేవుని ముఖమును చూడాలి. అవి చేతులు ఎత్తేస్తే అయిపోయా, పక్కనలు ఎత్తినారు, నేను ఎత్తినాను. ఎంతకాలము ఈ చేతులు ఎత్తడానికి ఉపయోగపడతాం? పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. భక్తుడు అంటున్నాడు, కోరాహు కుమారుడు ఏమంటున్నారంటే, మా హృదయం అనేటువంటిది దేవుని మందిరము చూడాలని నా ప్రాణము తృష్ణపడుతున్నది. ఎప్పుడు పోతానో తెలీదు, ఎప్పుడు ఉంటానో తెలీదు. నా జీవితం ఉన్నంత వరకు నేను జాగ్రత్తగా ఒక్క వారము, ఒక్క దినము మిస్ కాకుండా దేవుని ముఖమును చూడాలి. నేను ఇదే నా చివరి కోరిక, ఇదే నా కోరిక. చాలా చాలా ఆ మాట ఉదయకాలము విన్నప్పుడు నా సంఘ బిడ్డల్లో ఈ ఆశను పుట్టించు తండ్రి అని నేను అడిగాను దేవుణ్ణి. అడగాలి దేవుణ్ణి, మనం అడగాలి. దేవుణ్ణి అడిగితే ఎంతమంది అడుగుతారు? వాడు సమయానికి వస్తే. మీరు అడగలేదు కనుక రావట్లేదు అర్థం. అవునా? అడిగింది దేవుడు ఇస్తాడు. ఎంతమందికి నమ్మకం ఉంది? దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మరి సమయానికి దేవుడు తీసుకుని పోండి, ఎందుకు తీసుకుపోడు? దాని అర్థం ఏంటంటే నేను అడగలేదు, నాకేమలేదు. చాలా మందికి ఉపవాస ప్రార్థన అంటే ఏమర్థం అవుతుంది? నేను చాలా మందికి చెప్తా అంటాను, నువ్వు దీనికోసం దానికోసం ఉపవాసం ఉండొద్దు. మొదట నిన్ను నీవు సరి చేసుకోవడానికి ఉపవాసం ఉండు. ఉపవాసం అంటే ఆయనకి మనకి దగ్గరగా ఉండటానికి ఒక ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. నీ కోరికలు నెరవేర్చడానికి అయితే ఉపవాస ప్రార్థన కాదు, మొదట నిన్ను సరి చేయటానికి, నిన్నుగా దేవుడు మార్చాలి. మారు మనసు పొందే రీతిగా ఉపవాసం ప్రార్థన నీ హృదయంలో కార్యం చేయాలి. అంతేగాని ఉపవాసం ఉంటే కార్యాలు జరిగిపోతాయంటే లేదు. ధనలక్ష్మి ఒకసారి నాకు చెప్పింది ఇంటి పరిస్థితి గురించి. బాగా ఏడ్చు, మొదటి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. చెప్పానమ్మా, ఫస్ట్ నిన్ను నేను దేవుడికి అర్పించుకో, ప్రార్థన చేయి. బాగా ఒక సగం రోజైనా సరే ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు చేయడం కార్యం డెఫినెట్ గా చేస్తాడు. ఈ రోజున ఉపవాస ప్రార్థన అంటే చాలా మంది ఏంటంటే కోరికలు నెరవేర్చుకోవడానికి ఉపవాస ప్రార్థన అంటున్నాడు. నో, లేదండి, కాదు. దయచేసి అలాంటిది తీసుకోవద్దు. ఉపవాస ప్రార్థన అంటే ఒకటి జాగ్రత్తగా గుర్తు చేసుకో. ఉపవాస ప్రార్థన అంటే యేసయ్య ఒక మాట గుర్తు చేస్తున్నాడు. తన తండ్రికి తనకు ఒక సాన్నిధ్యాన్ని, ఒక సంబంధాన్ని ఉపవాస ప్రార్థన చేసింది. అలాగే మన తండ్రికి మనకు కూడా ఉపవాస ప్రార్థన దగ్గర చేస్తుంది. దగ్గర చేసినప్పుడు మన జీవితాన్ని మారుస్తుంది, మన నిత్య జీవంలోనికి తీసుకెళ్తుంది. మన జీవితాలను మార్చి, మన స్థితిగతులను మార్చి, మన ప్రతి అవసరత అక్కడను అప్పుడు ఆ ప్రార్థన నెరవేరుస్తుంది. అంతేగాని దయచేసి ప్రార్థన చేస్తే నీ రోగం పోతుంది, ప్రార్థన చేస్తే నీకు అనుభూతి ఎదిగిపోతుంది లేదు. మొదట నువ్వు మారితేనే మిగతావన్నీ జరుగుతాయి. మనం కూడా ఒకటి చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే, మన జీవితం ఇలా ఉంది కాబట్టి మన జీవితాన్ని ఇప్పుడు దేవునికి అర్పించాలి. అప్పుడే కుటుంబము, జీవితం ఏదైనా కానీ అది దేవునికి ఇష్టమైనట్టుగా ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది. కోరాహు కుమారులు ఏమని చెబుతున్నారు అక్కడ? ఆ మాట చాలా బాగుంటుంది. జీవము కలిగినటువంటి దేవుని కొరకు కృష్ణగునుచున్నది, దేవుడి సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనని, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదను అనేటువంటి మాట. అక్కడ చూడండి, 2 క్వశ్చన్ మార్కులు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కింద ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను అనేటువంటిది ఉంది. ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎక్కడున్నటువంటి మన అందరము కూడా ఏం తీర్మానం చేయాలి? ఈరోజు నేను ఏ టైంకి వచ్చాను, రేపు ఇంకొంచెం ముందుగానే నేను రాని. నేను అందరికీ అదే చెప్పానండి. ఒక పెళ్లిలో పంక్తికి వెళ్ళి, భోజనాల పంక్తికి వెళ్ళి కూర్చుంటాం అనుకోండి. భోజనాల పంక్తికి వెళ్ళి కూర్చుంటే
ఏమేమి ఇస్తారు చెప్పండి వాళ్ళు? భోజన పంక్తిలో కూర్చుంటాం కదా, ఏమేమి ఇస్తారు చెప్పండి? స్వీటు, హాటు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఉప్పు, తర్వాత పెసరబేళ్ళంట, పల్లెం అంట, కలర్ రైసు, స్వీటు, హాటు, మళ్ళా ఇంకొక రైసు, పప్పు, రసం. ఓకే, అప్పుడు ఇవన్నీ ఓకే. పక్కన ప్లేట్లో ఇన్ని ఉన్నాయి, నువ్వు మధ్యలో కూర్చొని నీకు ఉత్త అన్నం పప్పు వేస్తే ఎట్లా ఉంటుంది? అట్లా కాదు, కోపం వస్తుంది. రెండోది ఏంటంటే నీ వచ్చిన సమయమే సరిలేదు, నువ్వు కరెక్ట్గా రాలేదు, మధ్యలో కూర్చున్నావు. ఈరోజు చాలా మంది పరిస్థితి అదే. ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు చాలా మంది లేదు. వాక్యము, ఆరాధన, విజ్ఞాపన ప్రార్థనలు, బైబిల్ పఠనం. ఎక్కడొచ్చి కూర్చుంటున్నాం? ఏ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం మనం? అయ్యగారు చెప్తారు మనకేముంది కానీ, రేపు ఈరోజు విజ్ఞాపన ప్రార్థనకు వచ్చినాక రేపు ఆరాధనకు వస్తే సరిపోతుంది. ఆరాధన చేసేటప్పుడు నువ్వు ఎంతగా దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేస్తావో నీకు రావాల్సినవి కూడా అంతే నిర్లక్ష్యము, అంతే స్లోగా, అంతే నిదానము, అంతే ఇదిగా జరుగుతాయి. నీవు దేవుని పట్ల ఇంత భయంకరంగా ఆలోచన చేసేటప్పుడు మరి నీ పట్ల కార్యాలు ఎట్లా జరుగుతాయి? అవునా కదా? మనకు తోడుగా దేవుడు ఉన్నాడు అనేటువంటి మాట ఎప్పుడు నమ్ముతాం? అందుకే నేనేమంటున్నానంటే, ఆలస్యంగా కాకుండా దేవా సరైన సమయానికి నన్ను తీసుకెళ్ళు అని ప్రార్థన చేయి. సరైన సమయాన్ని తీసుకొస్తాడు. చేయలేదు కాబట్టి రావట్లేదు. మనం పనికి వెళ్తే కరెక్ట్ టైంకి వెళ్తామా? 10 గంటలకి అనుకోండి, 10 గంటలకే వెళ్తాం, లేదు ఒక 5 నిమిషాల ముందైనా వెళ్తాం. ఎందుకు వెళ్తాం? ఏంటి అబ్రహం అన్న ఏం చెప్పావు? వాళ్ళు ఏమైనా లోకంలో ఉన్న తాత్కాలికమైన మనిషికి ఇంత భయపడే నీవు దేవునికి మాత్రం భయపడవు. కొంతకాలమే అయినా కొంతకాలమే ఆమె వాళ్ళకి భయపడేందుకు కొంతకాలమే, కానీ చివరి వరకు ఎవరికి భయపడాలి మనము? అప్పటికి భయభక్తులు కలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎట్లా చేతులు ఎత్తారు మీరు? చేతులు ఎత్తే అర్హత ఉందా? భయము కలిగిన వారు చేతులు ఎత్తండి. దాని అర్థం ఏంటి? లోకంలో ఉన్నటువంటి దానికి భయపడే నీవు దేవుని సరైన సమయానికి భయపడట్లేదు. మళ్ళీ చేతులు ఎట్లా ఎత్తుతాము? ఎత్తే అర్హత ఉంటుందా? ఎట్లా ఎత్తుతాం? ఉంటే ఎత్తాలి, లేకపోతే లేదు. అందుకే గుంపులు అందరూ ఏది ఎత్తారు కాబట్టి నేను కూడా ఎత్తే బాగుంటుంది. మళ్ళీ ఏమక్క నువ్వు ఎత్తలేదు, నీకు లేదే భయము అని అడిగితే మళ్ళీ కష్టం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, దేవుడు మనతో ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన చిత్తమును మనము గైకొనాలి. ఈనాటి కాలంలో చాలా మంది చేసిన పొరపాటు అక్కడికి వద్దాం. మత్తయి సువార్త 15:8-9 మరలా అక్కడికి వచ్చి చూద్దాం. అక్కడ ఆ మాటలు మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారి హృదయములు నాకు దూరంగా ఉంది. ఇప్పుడు మీ పిల్లలు లేదా మీకు కావలసిన వాళ్ళు, ఈ చిన్న పిల్లలు ఒక నెల రోజులు దూరంగా ఉంటే పరిస్థితి ఏంటి? అలాగే ఇప్పుడు చిన్న పిల్లలు మనకు దూరంగా ఉంటే ఏంటి పరిస్థితి? నేనైతే నా పిల్లలకు నేను దూరంగా ఉండలేను. ఒక బాధ, అయ్యో ఆడు ఉన్నారు అని అనిపిస్తుంది, అయ్యో ఏం చేస్తున్నారు అని అనిపిస్తుంది. మరి దేవుడికి నువ్వు దూరంగా ఉంటే దేవుడు నిన్ను బట్టి బాధపడ్డా? హృదయము వేరు నువ్వు వేరా? చెప్పాలి. హృదయము వేరు నువ్వు వేరా? మనసు వేరు నువ్వు వేరా? ఆత్మ వేరు నువ్వు వేరా? మళ్ళీ ఎందుకు దేవునికి దూరంగా ఉంది నీ హృదయం? ఎందుకు దూరం పెడుతున్నావు నీ హృదయాన్ని? అక్కడ ఇంకొక మాట ఏమని రాయబడి ఉంది? మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఈ మాట ఇప్పటి వరకు కూడా చాలా అద్భుతంగా నెరవేర్చబడుతూనే వస్తూ ఉంది.
మనుషులు కల్పించినటువంటి పద్ధతులకు ఉన్న విలువ ఈనాటి కాలంలో దేవునికి ఇవ్వట్లేదు. అర్థమవుతుందా? మనుషులే ఎక్కువైపోయారు, మనుషులు కల్పించిన పద్ధతులే ఎక్కువైపోయాయి. కానీ దేవుడు మనకిచ్చిన బాధ్యత, దేవుడు మనకిచ్చిన గొప్ప కృప ఇప్పటికి మనకి అర్థం కావట్లేదు. ఇంకెప్పుడు మనం మారేది? ఇక్కడ దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యంగా చెబుతున్నటువంటి మనుషుల పద్ధతులకు సంబంధించినటువంటి వాటిని మాత్రమే బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, బయట మనుషులు కల్పించినటువంటి వాటికి ఇచ్చినటువంటి విలువ ఆయనను ఆరాధించటకు మనం ఇవ్వట్లేదు. బయట ఉన్నటువంటి ఆ విలువ దేవుని సన్నిధిలో లేదు. అంటే మనుషులకు ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి మనం ఇవ్వలేదు అని. ఎప్పుడు ఇంకా మనం మారాలి? అందుకనే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు ముందుగా దేవుడు తోడుగా ఉన్నాడు అని ఎప్పుడు మనం నమ్ముతామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. నాకు తెలిసి ఇక్కడ చాలా మందికి దేవుడు మాట్లాడిన అనుభవాలు చాలా తక్కువ. దేవుడు మనతో మాట్లాడితే మన జీవితాలు మారుతాయి. ఆయన సన్నిధికి ఎవరు నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళకి రావాల్సిన ఫలాలు కూడా నిర్లక్ష్యమే. ఎప్పుడు వస్తాయి తెలియదు, ఎప్పుడు మంచి జరుగుతుందో తెలియదు, ఎప్పుడు మేలు జరుగుతుందో తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నాను? ఎందుకు? నిర్లక్ష్యానికి ప్రతిఫలము నిర్లక్ష్యమే. మనము ఇంకా మారుకోకుంటే అలాగే ఉంటుంది. మన యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. మనము దేవుని సన్నిధికి ఇచ్చేటువంటి విలువని ఇవ్వాలి. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనము భయము కలిగి ఉండాలి. అందుకే అక్కడ జ్ఞాని అనేటువంటి ప్రసంగి చెబుతున్నటువంటి మాట, ఆయన సన్నిధికి మీరు వెళ్ళినప్పుడు ఏం చేయాలి?